హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 12. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ కాస్ట్యూమ్ సంబంధించిన ఒక టాస్క్ అయితే జరిగింది కదా, లీడర్ని ఎంచుకునే టాస్క్. ఈ టాస్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఒక్కొక్కరు కాస్ట్యూమ్స్ వేసుకుని ఫుల్ ఎంటర్టైన్ చేశారు. నేనైతే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాను అండ్ చాలా బాగా నవ్వుకున్నాను కూడా. అండ్ నాకైతే ఈ టాస్క్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మెమరీకి సంబంధించిన టాస్క్ అయితే పెట్టారు. అండ్ దీపక్ గెలుచుకున్న స్కిప్ ద టాస్క్ అనే ఫైర్ కార్డ్ని అయితే ఈరోజు అయితే యూజ్ చేయాలి. ఈరోజు ఎపిసోడ్లో రెండు టీమ్స్ అయితే ఉంటాయి, ఇద్దరు లీడర్స్ అయితే ఉంటారు. కానీ ఈ రోజు జరిగే ఎపిసోడ్లో అయితే 3 టీమ్స్ కింద ఉంటారు, 3 లీడర్స్ ఉంటారని చెప్పి దానికి సంబంధించి ఒక టాస్క్ అయితే పెట్టారు. నిన్నటి ఎపిసోడ్లో ఝాన్సీ టీం విజయం సాధించింది కాబట్టి అండ్ ఆ టీం మెంబర్స్లో ఉన్న 7గురికి అయితే ఈ టాస్క్ అయితే పెట్టబోతున్నారు. కానీ ఈ టాస్క్ 5గురు మాత్రమే ఆడాలి. ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేయాలంటే అండ్ వాళ్ళు ఓటేసుకుని గాయత్రిని అండ్ రామకృష్ణ అయితే ఈ టాస్క్ నుంచి తొలగించారు. అండ్ మిగిలిన 5గురు అయితే ఈ టాస్క్ ఆడారు. ఈ టాస్క్ అయితే ఎంత కామెడీ అనిపించిందంటే నాకైతే చాలా బాగా నవ్వు వచ్చింది. అసలు ఫస్ట్ ఝాన్సీ అయితే రాక్ స్టార్ గెటప్లో అయితే వచ్చింది, నాకైతే చాలా కామెడీ అనిపించింది, చాలా బాగుంది. అండ్ సెకండ్ మిథిలేష్ అయితే చెఫ్ గెటప్లో అయితే వచ్చాడు. అంతగా ఎంటర్టైన్ చేయకపోయినా సరే పర్లేదు, బాగానే ఉన్నాడు మిథిలేష్ అయితే. అండ్ థర్డ్ జోకర్ గెటప్లో అయితే హేమంత్ అయితే వచ్చాడు. అసలు హేమంత్ ఆ జోకర్ గెటప్లో వేసుకుని చక్కగా నడుచుకుంటూ వస్తుంటే చాలా కామెడీగా అనిపించింది. అండ్ ఫోర్త్ కౌబాయ్ గెటప్లో అండ్ కౌ గర్ల్ ప్రియ అయితే వచ్చింది. అసలు ఆ గెటప్ వేసుకుని స్క్రీన్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ తన 4th నెంబర్ని అయితే తీసుకున్నప్పుడు నాకైతే చాలా కామెడీ అనిపించింది. ఎందుకంటే తను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒకవైపు ఏంటో ఫ్యాంట్ జారిపోతుంది, ఒకవైపు ఏంటో గన్ను జారిపోతుంది. నాకైతే చాలా కామెడీ అనిపించింది, భలే నడుచుకుంటూ వచ్చింది. అండ్ లాస్ట్ ఫైనల్గా దీపక్ అయితే నర్స్ గెటప్లో అయితే వచ్చాడు. అసలు ఫుల్ ఎంటర్టైన్ చేశాడు దీపక్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. హేమంత్ గెటప్ బాగుంది అండ్ ప్రియా అండ్ దీపక్ గెటప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టాస్క్లో జడ్జెస్ అయితే ఝాన్సీని, హేమంత్ని అండ్ ప్రియాని అయితే టీమ్ లీడర్స్ కింద అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు 3 టీమ్స్లోకి అయితే మిగిలిన కంటెస్టెంట్స్ అయితే నలుగురు అయితే వచ్చేసారు. గ్రీన్ కలర్ అయిన ఝాన్సీ టీంలో అయితే ఝాన్సీ, దీపక్, మిథిలేష్, కరణ్ అండ్ శాలిని. పింక్ కలర్ అయిన హేమంత్ టీంలో హేమంత్, రోహిత్, మిథిలేష్, సృష్టి అండ్ భాగి. బ్లూ కలర్ అయిన ప్రియా టీంలో ప్రియా, రాజ్కుమారి, అపూర్వ, గాయత్రి అండ్ రామకృష్ణ. అండ్ ఈ 3 టీమ్స్ కింద డివైడ్ అయిపోయి నెక్స్ట్ జరగబోయే 5 టాస్కులు అయితే వీళ్ళైతే పార్టిసిపేట్ చేశారు. ఈ 5 టాస్కులు మెమరీకి సంబంధించిన టాస్క్. అండ్ ఫస్ట్ టాస్క్ జడ్జెస్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఆ క్వశ్చన్స్కి 3 అయితే డిఫరెంట్స్ అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వాలి. ఎవరి ఆన్సర్ యూనిక్గా ఉంటుందో వాళ్ళకైతే పాయింట్ వస్తుంది. ఒకేలాగా ఆన్సర్ ఇస్తే మాత్రం వాళ్ళకైతే పాయింట్స్ రావు. అండ్ ఈ టాస్క్లో అయితే అమ్మనైతే కొంచెం కామెడీ అయితే చేశాడు. అండ్ సెకండ్ టాస్క్ క్రికెట్ టీంలో ఉన్న ఒక 11 మంది అయితే వచ్చారు. వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ జెర్సీ నెంబర్ అండ్ వాళ్ళు బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్, బౌలర్ అయితే బౌలర్ ఒక్కొక్కరు అయితే వచ్చి చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పిందంతా గుర్తుంచుకొని నెక్స్ట్ జడ్జెస్ అయితే క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. అండ్ ఈ టాస్క్ అయితే దీపక్ తన దగ్గర ఉన్న స్కిప్ ద టాస్క్ అనే ఫైర్ కార్డ్ యూస్ చేసి ఈ టాస్క్ నుంచి అయితే స్కిప్ అయిపోయి తనకైతే 30 పాయింట్స్ అయితే వచ్చేసినాయి వాళ్ళ టీంకి అయితే. అండ్ ఈ టాస్క్ అయితే రామకృష్ణ అండ్ రోహిత్ అయితే ఆడారు. రామకృష్ణ ఫస్ట్ 2-3 పాయింట్లు చాలా చక్కగా చెప్పాడు, అబ్బా బాగానే ఆడుతున్నాడు అనుకున్నా. కానీ తర్వాత రోహిత్ అయితే ఆడాడు, అబ్బా అది ఒకసారి తనే బెల్ల పట్టుకుని చాలా చక్కగా ఆన్సర్ చేశాడు. రోహిత్ ఫిజికల్ టాస్కులతో పాటు మెమరీకి సంబంధించిన టాస్క్లో కూడా దుమ్ము దులిపేశాడు. అసలు ఈరోజు చాలా చక్కగా ఆడాడు రోహిత్ అయితే, ఎక్స్పెషల్ ఈ టాస్క్లు అయితే. అండ్ రోజుకి తన గ్రాఫ్ అయితే చాలా పెంచుకుంటూ వెళ్తున్నాడు అబ్బా రోహిత్కి. బయట ఓటింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది రోహిత్కి అయితే. అండ్ థర్డ్ టాస్క్ ఏంటంటే 1 నుంచి 20 నెంబర్స్ అయితే ఉన్నాయి, ఒక బోర్డు మీద 20 గళ్ళు అయితే ఉన్నాయి. శ్రీముఖి వరుసగా 1 నుంచి 20 వరకు కొన్ని వస్తువుల పేర్లు అయితే చెప్పుద్ది. అండ్ గుర్తుంచుకుని దానికి సంబంధించి డ్రా అయితే వేయాలి. తర్వాత ఏ నెంబర్లో ఏముందని చెప్పి అడుగుద్ది, తనకు సంబంధించి ఆన్సర్స్ అయితే చేయాలి. అండ్ ఈ టాస్క్ అయితే ఝాన్సీ, ప్రియా అండ్ సృష్టి అయితే ఆడారు. అండ్ సృష్టి అయితే అంత బాగా ఆడలేదు, కానీ ప్రియా పర్లేదు బాగానండి. వీళ్ళిద్దరికన్నా ఝాన్సీ అయితే చాలా చక్కగా ఆడి తన టీంకి ఎక్కువ పాయింట్లు అయితే వచ్చినాయి ఈ టాస్క్లో అయితే. అండ్ ఫోర్త్ టాస్క్ సర్కిల్కి సంబంధించిన టాస్క్. ఒక టేబుల్ మీద రౌండ్గా రెడ్ కలర్తో ఒక సర్కిల్ ఉంటుంది, దాన్ని కవర్ చేయడానికి 3 వైట్ సర్కిల్స్ ఉన్నవి అయితే ఇచ్చారు. 3 అయితే 3 సార్లు ఇంత హైట్లో నుంచి అయితే కింద టేబుల్ మీదకి అయితే వేయాలి. రెడ్ కలర్ సర్కిల్ని కవర్ చేస్తూ వైట్ కలర్ సర్కిల్స్ అయితే వేయాలి. ఈ టాస్క్ శాలిని, రాజ్కుమారి అండ్ భాగి అయితే ఆడారు. అండ్ వీళ్ళ 3 అయితే ఈ టాస్క్లో అయితే ఓడిపోయారు. అండ్ ఫైనల్ టాస్క్ ఏంటంటే వెయిట్కి సంబంధించిన టాస్క్. అండ్ ఒక తులాభారం అయితే పెట్టారు. 8 బాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ 8 బాల్స్లో 7 అయితే 40 గ్రామ్స్ ఈక్వల్గా ఉంటుంది. ఒక్క బాల్ మాత్రం 50 గ్రామ్స్ కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. ఆ బాల్ని అయితే కనిపెట్టాలి. అండ్ 2
2 సార్లు మాత్రమే తులాభారం అయితే యూజ్ చేయాలి. అండ్ ఈ టాస్క్ హేమంత్, చరణ్ అండ్ గాయత్రి అయితే ఆడారు. అసలు ఈ టాస్క్ అయితే చాలా బాగుంది. అసలు హేమంత్ తిరకమరకలుగా ఆడాడు అనిపించినా సరే చాలా తెలివిగా ఆడాడు. అండ్ చరణ్, గాయత్రి కూడా చాలా చక్కగా ఆడారు. మైండ్ మొత్తం యూజ్ చేసి ముగ్గురు అయితే వెయిట్ ఎక్కువ ఉన్న బాల్ని అయితే గెస్ట్ చేశారు. చాలా చక్కగా ఆడారు ఈ టాస్క్ అయితే. అండ్ మొత్తం 5 టాస్క్లు అయితే ఆడారు. ఈ 5 టాస్క్లో గ్రీన్ కలర్ అయిన ఝాన్సీ టీంకి అయితే 120 పాయింట్స్, అండ్ బ్లూ కలర్ అయిన ప్రియాకి అయితే 90 పాయింట్స్, అండ్ పింక్ కలర్ అయిన హేమంత్ టీంకి అయితే 80 పాయింట్స్. అండ్ టాప్లో ఝాన్సీ టీం ఉంది కాబట్టి ఝాన్సీ టీం అయితే విజయం సాధించింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో విజయం సాధించిన ఝాన్సీ టీంకి అయితే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. అండ్ తనే చూస్ చేసుకుంది, తనే ఓటు అయితే అప్పీల్ చేసుకుంది. చాలా చక్కగా ఓటు అప్పీల్ చేసుకుంది. అండ్ జడ్జెస్ అయితే వాల్యుబుల్ ప్లేయర్గా ఈ రోజు అయితే రోహిత్కి అయితే స్టార్ ఇచ్చి తనైతే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ రోహిత్ కూడా చాలా చక్కగా ఓటు అప్పీల్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఓటు అప్పీల్స్లో ఝాన్సీ అండ్ రోహిత్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓటు అయితే అప్పీల్ చేసుకున్నారు అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఎల్లో కార్డ్ అయితే సృష్టికి అయితే ఇచ్చారు జ్యూరీ మొత్తం కలిసి. అండ్ నెక్స్ట్ డాజ్లర్ సంబంధించి ఒక టాస్క్ అయితే జరిగింది, లిప్ కలర్ షేడ్కి సంబంధించి. ఈ టాస్క్ అయితే సృష్టి అండ్ అపూర్వ అయితే ఆడారు. అండ్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అభిజిత్ అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ మొత్తంలో అంత సాటిస్ఫై అవ్వలేదని చెప్పాడు. ఎవరంతగా అయితే సాటిస్ఫై చేయలేదన్నగానే రాజ్ కుమార్ ఎందుకు కన్నీరు పెట్టుకుని అభిజిత్ అన్న మాటలకి. అండ్ తను సాటిస్ఫై చేయలేదు. అభిజిత్ నుంచి ఎలాగైనా సరే నేను మంచి మార్కులు సంపాదించుకోవాలని చెప్పి రాజ్ కుమార్ అయితే కొంచెం బాధపడింది. అండ్ అభిజిత్ వచ్చి తను వదచ్చాడు, శ్రీముఖి కూడా వదచ్చింది. అండ్ రాజ్ కుమార్ తన లైఫ్లో అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సరే ఆడిషన్స్లో అయితే అసలు ఆడలేదు. కానీ చిన్న విషయానికి తను బాధపడడం అయితే నాకు కొంచెం బాధ అనిపించింది. అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్లో అయితే చాలా చక్కగా ఆడారు అబ్బా. అందరూ తన 100% ఎఫర్ట్స్ పెట్టి బ్రెయిన్ బాగా యూజ్ చేసి అయితే ఆడారు. ఎస్పెషల్లీ నాకు ఫస్ట్ జరిగిన కాస్ట్యూమ్ టాస్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీపక్, ప్రియ అయితే నెంబర్ 1 అబ్బా. చాలా ఎంటర్టైన్ చేశారు, నాకైతే చాలా బాగా నవ్వు వచ్చింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఝాన్సీ అయితే దుమ్ము దులిపేసింది అబ్బా. చాలా చక్కగా ఆడుతుంది టాస్క్లో. అండ్ రోహిత్ కూడా క్రికెట్కి సంబంధించిన టాస్క్ అయితే చాలా చక్కగా ఆడాడు. మెమరీ పవర్ బాగుందని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ రోజుకి గ్రాఫ్ అయితే బాగా పెంచుకుంటున్నాడు రోహిత్. అండ్ టాస్క్లో బాగా ఆడి ఝాన్సీ కూడా రోజుకైతే తన గ్రాఫ్ అయితే పెంచుకుంటుంది. అండ్ ఈ రోజు మాత్రం దుమ్ము దులిపేశారు అబ్బా ఒక్కొక్కరు అయితే. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో మీకు ఏ టాస్క్ బాగా నచ్చిందో కామెంట్ చేస్తూ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.